ఖమ్మం పచ్చని తోరణాలు, పరిమళ పుష్పాలు, రంగవల్లులు, రమణీయ రాగాల నడుమ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు స్వాగతం పలుకుతూ ఆత్మీయ సమావేశానికి ఆలంబనగా నిలిచింది. ఖమ్మం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియు మండల విద్యాశాఖ అధికారి వి మాల్యాద్రి అధ్యక్షతన శనివారం నిర్వహించిన ప్రతిష్టాత్మక మెగా పేరెంట్ టీచర్ సమావేశం ఆత్మీయ భావాలకు అద్దం పడుతూ మమతలను అక్షరాలుగా మలిచి మంచి చెడుల సమీక్షకు వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీపీ జయగిరెడ్డి, తులసమ్మ, తహసీల్దార్ కిరణ్, ఎంపీడీఓ వీరభద్రాచారి, సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్, సబ్ ఇన్స్పెక్టర్ నరసింహారావు విద్యార్థులు, తల్లిదండ్రులకు వారి అమూల్యమైన సలహాలను, సందేశాలను వినిపించారు. విద్యార్థుల ప్రగతి పత్రాలను పరిశీలించి సామర్థ్యాల స్వరూపాలను తల్లిదండ్రులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీపీ తులసమ్మ మాట్లాడుతూ విద్యార్థులకు తల్లిదండ్రులే తొలి గురువులని, అనుకరణ అమ్మా నాన్నల నుండి ఆరంభమవుతుందని, కుటుంబం నుండే సద్భావనలకు శ్రీకారం దిద్దాలన్నారు. తహసీల్దార్ కిరణ్ మాట్లాడుతూ విద్యతోనే విలువలు సాధ్యమని, బంగారు బాల్యం వారోత్సవాలను గుర్తు చేస్తూ బాల్య దశలో వ్యవహరించవలసిన తీరు వివరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లిదండ్రుల సమావేశాలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధి బాసటగా ఉంటాయని తెలిపారు. తర్వాత అమ్మాయికి వచ్చినటువంటి గ్రేడు అవన్నీ చాలా జాగ్రత్తగా చూపించడం జరిగిందమ్మా. ఈ తర్వాత ఎగ్జామ్స్ కూడా జరిగినాయి. ఎగ్జామ్స్ 2 జరిగాయి, FA1, FA2. మేము ఎన్ని మార్కులు పెట్టామో, ఆ తర్వాత పాపకు వచ్చేసి ఎన్ని మార్కులు వచ్చాయనేది చాలా జాగ్రత్త. చిన్నపిల్లలంటే ఓన్లీ స్కూల్ స్టూడెంట్ మన పిల్లలే. దీంట్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే చిన్నపిల్లలకి చదవనివ్వండి, వాళ్ళ వయసుకి వచ్చేదాకా చదవనివ్వండి. 10th క్లాస్ అయిపోయినామంటే తీసుకోవడం, అందులో పెట్టుకోవడం, మాతో పాటు నేను ఇద్దరం భార్య భర్తలు మధ్య పిల్లలు పనిచేస్తే ఏదో డబ్బులు వస్తాయి తీసుకోవడం. దాని తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత వెంటనే పెళ్లి చేసేయాలా, ఇవన్నీ చేయకూడదు. దయచేసి గమనించండి. తిరిగి వచ్చేంత వరకు అలాగే వాళ్ళ ప్రవర్తన మంచిగా ఉండాలని కోరుకోవాలి. కానీ ఇక్కడికి వచ్చి పిల్లలు ఏం చేస్తున్నారు అనేది మీరు రోజు గమనించవలసిందిగా కోరుతున్నాను. కానీ టీచర్స్ కూడా గమనించాలి. పిల్లలు ఏం మాట్లాడుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారని టీచర్స్ కూడా ఎక్కువ వాళ్ళ మీద దృష్టి పెట్టవాలని కోరుకుంటున్నాను. కానీ పిల్లలు ఏం చేస్తున్నారు, టీచర్స్ క్లాసులు చెప్పినంతసేపు కొంచెం సైలెంట్ గానే ఉంటున్నారు. క్లాసులు చెప్పనప్పుడు టీచర్స్ ఆ క్లాస్ టీచర్ రాలేదనుకోండి, అబ్బాయిలు ఏం చేస్తున్నారు, బాగా తిట్టుకుంటున్నారు. బూతులు ఏమని తిడుతున్నారు, నీ అమ్మ నీ అక్క అలాంటివే తిడుతున్నారు. నేను ఈ రోజు వినలేదు అనకూడదు, రోజు వింటున్నా. రోజు నీ అక్కడి నుంచి నేను అరుస్తున్నా, కానీ వీళ్ళకి వినిపించట్లే. కానీ ఆ వర్డ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇంటి దగ్గర నుంచే వస్తుంది. పేరెంట్స్ వాళ్ళ మేము మీటింగ్ పెట్టి కొన్ని విషయాలు చెప్పాం. ఏం చెప్పామంటే వాళ్ళని జాగ్రత్తగా ఉండమంటూ, వాళ్ళ భవిష్యత్తులో ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, భవిష్యత్తులో ఏం చేయాలి, ఏం చేయకూడదు అని కొన్ని విషయాలు మేము చెప్పడం ఉంటుంది. మీరు కూడా వినే ఉంటారు. మీ బంధువులు, ఫ్రెండ్స్, ఇంటి పక్కన వాళ్ళు, ఊర్లో వాళ్ళు ఎవరో ఒకరు యాక్సిడెంట్ బారిన పడతా ఉన్నారు కదా. వాటిని బారిన పడకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సింది మీ ఇంట్లో వాళ్ళకి, ఇప్పుడు జెంట్స్ వస్తే జెంట్స్, లేడీస్ మీ జెంట్స్గా చెప్పుకోండి. ఏం చేయాలంటే కంపల్సరీగా హెల్మెట్ లేకుండా వాహనం నడపరాదు. పోలీసు వాళ్ళ కోసం కాకుండా మీకోసం, మీరు సజీవంగా ఉంటేనే మీ పిల్లల భవిష్యత్తు ఉంటుంది, మీ కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళు కూడా బాగుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ ఎక్స్పీరియన్స్ రాకపోవచ్చు. వచ్చిన వాళ్ళని మా కళ్ళ ముందు మేము చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ ఇబ్బంది మాకు తెలుస్తూ ఉంది. పోలీసు వాళ్ళని చూసి ఏదో హెల్మెట్ పెట్టుకోవటం, లేదంటే లైసెన్స్ లేకపోవడం కాకుండా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరిస్తే ప్రాణాపాయం లేకుండా మనం అట్లీస్ట్ ప్రాణంతో బయటపడచ్చు. ఏదన్నా పొరపాటున మన వల్ల కానీ వేరే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల కానీ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే హెల్మెట్ అనేది ఉంటే ఫస్ట్ ప్రాణం బతుకుంటది. కాబట్టి మీరు కంపల్సరీ మీ హస్బెండ్లు కానీ మీరు కానీ